ఫంకీ మూవీ రివ్యూ. విశ్వక్ సేను, కయాద్ లోహర్. డైరెక్టర్ వచ్చేసరికి అనుదీప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ స్టోరీ ఏంటంటే, కోమల్ అంటే మన హీరో విశ్వక్ సేను ఇందులో ఒక డైరెక్టర్ ఒక సీనియర్ ప్రొడ్యూసర్ని ఒప్పించి ఫంకీ అనే సినిమాని స్టార్ట్ చేస్తాడు. కానీ అది అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అవడంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. ఆ ప్రొడ్యూసర్ కూతురైన కయాదు అంటే మన హీరోయిన్ తనను ఒప్పించి మళ్ళీ ఆ సినిమాని పట్టాలపైకి ఎక్కిస్తాడు. ఇంతలో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఏర్పడుతుంది కూడా. కానీ హీరో కోమల్కి ఎమోషన్స్ లేవని తనతో జీవితాన్ని పంచుకోవడానికి సందేహిస్తుంది చిత్ర. మరి కోమల్ మొదలుపెట్టిన ఫంకీ సినిమా పూర్తయిందా? వీళ్ళిద్దరి లవ్ స్టోరీ ఏమైంది అనేది ఈ సినిమా స్టోరీ. జాతిరత్నాల సినిమాతో అనుదీప్ సంచలనం సృష్టించాడు. ఆ సినిమాలో ప్రతి సన్నివేశం కూడా నవ్వులు తెప్పిస్తుంది. బట్ ఇప్పటికీ కూడా ఆ డైరెక్టరు ఆ జాతిరత్నాల దగ్గర ఆగిపోయాడని తెలుస్తుంది. ఇక ఆ సినిమా తర్వాత వచ్చిన ప్రిన్స్ సినిమా అయితే కొన్ని చోట్ల నవ్వించితే కొన్ని చోట్ల అయితే చిరాకు తెప్పించింది. ఇప్పుడు మళ్ళీ అనుదీప్ తెలుగు సినిమా తీశాడు. కానీ కామెడీ స్టైల్ని మాత్రం మార్చలేకపోతున్నాడు. అదే జాతిరత్నాల ఫేమ్ని మెయింటైన్ చేస్తూనే వస్తున్నాడు ఇప్పటికీ కూడా. అండ్ ప్రిన్స్ మూవీ సిచ్యువేషనే ఇక్కడ కనిపిస్తుంది. కొన్ని సీన్లు నవ్విస్తే కొన్ని సీన్లు అయితే చిరాకు తెప్పించాయి. అండ్ ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, విశ్వక్ సేన్కి ఈ సినిమా సూట్ అవ్వలేదనే చెప్పాలి. అనుదీప్ రాసిన కామెడీ డైలాగులు పంచులు ఎందుకో విశ్వక్ సేన్కి సెట్ అవ్వలేదు. ఆయన టైమింగ్ బాగలేదు. మెయిన్ విశ్వక్ సేన్ మంచి యాక్టరే, బట్ ఎందుకో ఈ కామెడీ స్టైల్ తనకి వర్కౌట్ అవ్వలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, నువ్వు 10th క్లాస్లో ఫస్ట్ క్లాసా అని హీరోయిన్ అడిగితే లేదు 10th క్లాసే అని చెప్పడం అది మంచి పంచే. బట్ ఎందుకో ఆ విశ్వక్ సేన్కి ఆ టైమింగ్ కుదరలేదు. అదే డైలాగు నవీన్ పులిశెట్టి చెప్తే మాత్రం పగలబడి నవ్వేవాళ్ళు ఆడియన్స్. ఇలా చాలా సీన్సే ఉన్నాయిలే చెప్పుకుంటూ పోతే. మొత్తానికైతే ఈ సినిమాలో కొన్ని కామెడీ సిచ్యువేషన్లు కుదరలేదు. అక్కడక్కడ కొన్ని వన్ లైనర్స్ బాగానే పేలినా కామెడీ డోస్ మాత్రం సరిపోలేదు. కామెడీ సరిగా వర్కౌట్ కాకపోవడంతో అక్కడక్కడ కొన్ని సీన్స్ కూడా సిల్లీగా అనిపించాయి. మొత్తానికైతే ఈ ఫంకీ మూవీ ఒక సాదా సీదా సినిమాగానే మిగిలిపోయింది. ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2/5. డైరెక్టర్ అనుదీప్ ఈసారైనా రూట్ మారుస్తాడేమో చూడాలి. సో ఫ్రెండ్స్, ఈ సినిమా మీరు చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి.